ఏపీలో కూటమి సునామీ 164 అసెంబ్లీ స్థానాల్లో విక్టరీ. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన విజయం. ఇది కాదు విజయం అంటే, ఇది సరిపోదుగా. ఇంతకంటే ఆన్సర్ ఇంకొకటికన్నా కావాలన్నా? యాడున్నారు? ఆయన మీద నోటికి వచ్చినట్టు మాట్లాడిన మంత్రులు, మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు యాడున్నారు? ఏడ వండుకున్నారు? బయటకు రండి ఒకసారి, వచ్చి చెప్పరాదు. జనసేనకంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్కి అంత సీన్ ఎక్కడిది? ఒక్క సీటు కాదు కదా, ఒక్క ఓటు కూడా రాదు. పావలా కళ్యాణ్ అని, ఈ కళ్యాణ్ అని, ఆ కళ్యాణ్ అని మామూలుగా విమర్శించలేదు అయ్యా. మీరందరూ కలిసి ఇవాళ జనసేనని ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టారు. బ్రాండ్ అంబాసిడర్లు మీరంతా. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, వంశీ, వీళ్ళంతా కూడా ఈ పెద్ద మనుషులు, రోజక్క, ఈ అక్క, ఈ అంతా కలిసి చివరికి పవన్ కళ్యాణ్ ఏడు తీసుకొచ్చి పెట్టిరు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యేటట్టున్నాడు, అవకాశం ఉన్నదట. ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టిరు. ఎక్కడ వేరు మరి? ఇప్పుడు మాట్లాడరు ఎందుకో, బయటకు రారు. ఇప్పుడు రండ్రి, మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. చెప్పిండు కదా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి దొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కానే కాదు, నా పార్టీ జనసేన కానే కాదని చెప్పిండా లేదా? విన్నమా లేదా మనం? ఆయనను ఆడికి తీసుకొచ్చారు. చివరికి 15 సీట్ల లోపుకు పరిమితం చేయడం అనేది ఎంత దారుణం అంటే, అసలు ఇది ఆయన అసలు రాజకీయాలు బంద్ చేసుకొని పోవచ్చు. రఘురామకృష్ణరాజు క్లియర్ గా చెప్పిండు నిన్న. ఎంపీగా ఉండే గతంలో ఆ రఘురామకృష్ణ నిన్న గెలిచిండు. ఆయన టీడీపీలకు వచ్చిన తర్వాత, అంటే టీడీపీలకు వచ్చేదాకా ఆయన పరిస్థితి మామూలుగా లేకుంటుండే. ఆ రాష్ట్రంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇంత అవినీతి జరుగుతుంది, ఇట్లా అరాచకపు పాలన నడుస్తా ఉందని చెప్తే నమ్మేటోళ్ళ కంటే ఎక్కువ భయపడేటోళ్ళు ఉంటుండే. అలాంటి పరిస్థితులలో రఘురామకృష్ణరాజు నిన్న బయటకు వచ్చి ఒకటే ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచిగా బిడ్డల పెళ్లిళ్ళు చేయి, ప్రశాంతంగా ఉండు, శేష జీవితం గడుపు, రాజకీయాలకు రాకిగా, పబ్లిక్ లైఫ్ లకి రాకు, మంచిగా బిడ్డల పెళ్లిళ్ళు చేసి మంచిగా మన్మరాలతో ఆడుకో, సప్పుడేక అయిపోయింది నీ పని అని చెప్పి, నీ పిచ్చి పరిపాలన పక్క పెట్టి తుగ్లక్ పరిపాలన అని చెప్పిండు. సప్పుడేక ఇంట్లో ఉండని చెప్పిండు. ఇంతకంటే ఇంకా దారుణం ఉంటుందా? వాళ్ళని ఎంత హింసిస్తేవి, నీ చేతుల అవకాశం ఉందని మీ అందరికీ గుర్తుండాలి. లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. చిరంజీవి లాంటోడు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో కాదు అసలు దేశంలోనే మంచి పేరుంది. పైగా తెలుగు రాష్ట్రాలల్లో చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజు, క్రేజు, సరే సినిమాలల్లో ఆయన అత్యున్నత స్థాయి అందరికీ తెలుసు కదా. అలాంటోన్ని అమరావతి పిలిపించుకొని, అలాంటోన్ని ఆయన కంటే వయసులో సరే సీటుకి గౌరవమే. నేను అనేది జగన్మోహన్ రెడ్డి సీట్ని తప్పుపట్టట్లేదు, ముఖ్యమంత్రి స్థాయి, కానీ వయసు. అలాంటోన్ని చిరంజీవి ఇట్లా వంగి దండాలు పెట్టి, మీరు తల్లి లాంటోళ్ళు, మీరు తండ్రి లాంటోళ్ళు, మీరు కాపాడాలి సినిమాని అని చెప్పి చేతులెత్తి మొక్కిన సందర్భాన్ని ఇయాలటి కూడా గుర్తు చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి కోపాన్ని జగన్మోహన్ రెడ్డి చూపిస్తే సచ్చినట్టు అమరావతికి పోయి ఆ హీరోలు, ఆ నాయకులంతా, అప్పటి ఆ నటీనటులంతా పోయి, డైరెక్టర్లు పోయి ఇట్లా మొక్కిన సందర్భాన్ని మనం చూసినాము. అట్లా చేసిండు. అది అవసరం ఉండనా? అట్లా చేసుకోవాలనా? పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి కోపాన్ని సినిమా ఇండస్ట్రీ మీద చూపిస్తే చివరికి ఏం జరిగింది? అలా ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది నీ పరిస్థితి? కన్ను మిన్ను కానకుండా ఉండొద్దు అని చెప్పినాము గతంలో. మా ఛానల్లో కూడా కేసీఆర్ కు పట్టిన గత నీకు పడుతుంది జగన్మోహన్ రెడ్డి, నీ అరాచకపు పాలన అంతమొందిస్తారు అని చెప్పినాము. దానికి కారణము నీ నియంతృత్వమే అని చెప్పినాము. 151 సీట్లకు పైగా మేము ఉన్నాము, రాజ్యం మాదే, మేము ఏం చేసినా చెల్తుంది, మేము ఎట్లా చేసినా ఏం మాట్లాడి నడుస్తుంది అంటే లాస్ట్కి బొందబెట్టారు. అహంకారాన్ని మాత్రం భరించరు. తెలుగు ప్రజలలో ఉన్నటువంటి ఏకైక సుగుణం ఏంటిదంటే, ఈ గుణం ఏంటిదంటే ఎవరినైనా సరే అహంకారాన్ని భరించరు. వాడు 100 కోట్లు దోసుకున్నంటే కూడా భరిస్తారు, కానీ అహంకారాన్ని బండకేసి కొడతారు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం అక్కర్లేదు. గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. సో ఈ పరిస్థితి వస్తుంది. అందుకోసమే కన్ను మిన్ను కానకుంటుండొద్దు. అధికారం ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం, ఓటమి గెలుపులు సహజం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పుడు హద్దుల్లో ఉండాలి. కళ్ళు నెత్తికెక్కి బిహేవ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఇవి ఉదాహరణలు. ఇక్కడ చూడండి, లోకేష్ సహా పలువురికి 90,000కు పైగా మెజారిటీ. లోకేష్ గురించి ఒకే ఒక్క మాట మీకు చెప్పాలి. నిజంగా పప్పు అని లోకేష్ ఎంతగా ట్రోల్ చేసిరంటే, ఎంత దారుణం అంటే, ఆ రోజు ఏం మాట్లాడారంటే, మంగళగిరిలో కూడా గెలవలేనునివి నీతో ఏమవుతుందని చెప్పారు. ఆయన ఏం చెప్పిండు చూడండి ఒకసారి.
లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అవునన్న, మంగళగిరిలో ఓడిపోయారు. 1982, 85 తప్ప ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం సంబంధించి మీకు ఒకసారి తెలవాలి. 1982లో అట్లే 85లో మాత్రమే గెలిచింది. అప్పటి నుంచి అక్కడ టీడీపీ లేదు. ఎవడైనా కుప్పంలో వేసుకుంటాడు, పులివెందులో వేసుకుంటాడు, కడపలో వేసుకుంటాడు. ఎందుకంటే వాడి స్థానం కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. నిజంగా ఈ నాయకుడు ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యిందో చూడండి మీరు. ఎందుకంటే ఆ రోజు ఈయన మాట్లాడిన మాటల్ని, లేకపోతే ఈయనకు తెలుగు చక్కగా రాదని విపరీతంగా ట్రోల్ చేసిన వాళ్ళే ఆయనలో వచ్చినటువంటి మార్పును గమనించిండ్రు. ఇలా ప్రజలు ఆదరించిండ్రు. 90,000కు పైగా మెజారిటీ. ఏమి ఇలా మాట్లాడరు? కడపలను పులివెందులను పోటీ చేసి గెలిచి కాలర్ ఎగరేసుకొని చెప్పే బ్యాచ్ కాదు నేను. కష్టమైన సీట్ల గెలిచి ఆ రోజే పల్లంలో పెట్టి చూపించి ఇది నా కష్టం అని చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాడే నాది గొప్పతనం, నేను లీడర్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ఇలా 90,000కు పైగా మెజారిటీ వచ్చింది. కనిపిస్తలేదు? ఇగో 90,000కు పైగా మెజారిటీ. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం. 10 అసలు ఇప్పటిదాకా 15, 17 ఇవన్నీ లెక్కలు మాట్లాడినాం కదా. 175ల 11 ఇలాకి వచ్చింది. 175ల 11 స్థానాలలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక్కడ చూడండి, ఇగో టీడీపీ 130 సీట్లు, వైనాట్ 175 అంటే పుసుకున్న ప్రజలకు ఇట్లా అర్థమైనట్టుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, బట్ పుసుకుని ఇట్లా అర్థమైనట్టుంది. 175 మాకు కాదు వాళ్ళకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నడేమో అనుకుని అంతా మొత్తం కలిపి ముల్లగట్టి మూడగట్టాలకు అప్పచెప్పినట్టుగా అనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇగో జనసేన 21, వైసీపీ 11. యాక్చువల్ గా జనసేనకి 25 సీట్లు పైగా 30 సీట్ల దాకా అడిగిండ్రు. పవన్ కళ్యాణ్ 30 సీట్ల దాకా అడిగినప్పటికీ కూడా ఓకే చేసిన తర్వాత కూడా బీజేపీని అక్కడ ఎమర్జ్ చేయడానికంటే బీజేపీకి అకామిడేట్ చేయడం కోసం వాళ్ళకి సీట్ల కోసము ఈయన త్యాగం చేసిండు. పోటీ చేసిన ప్రతి సీట్ల గెలిచిండు. ఆయన ఒక్క సీట్ల కాదు, ఆయన పేరు మీద గెలిచిన వాళ్ళంతా, ఆయన బొమ్మ మీద గెలిచిన వాళ్ళు ఒక్కరికి ఊరు పేరు ఉండదు. చూపిస్తానని మీకు 21 మందికి ఊరు పేరు ఉండదు. అందుకోసమే ఆ నాయకుడు ఎలా అట్లా ఎస్టాబ్లిష్ అయ్యిండు. ఇక్కడ చూడండి, వైసీపీ 11, బీజేపీకి 8. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే ఇప్పుడు 2 సార్లు ఎన్నికలైన 14, 19లా. సో చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి సీట్లు, గతంలో 4 సీట్లు మాత్రం వచ్చినాయి 2014లో, అప్పుడు కూడా పొత్తులో. బట్ ఈసారి మొట్టమొదటిసారిగా 8 సీట్లతో నిజంగా బీజేపీ బాగా వేసిందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అయితే 0. తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని ఆదరించే పరిస్థితి లేదని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. వార్డు మెంబర్ కూడా లేని పరిస్థితి, అదే జరిగింది. ఇలా కాంగ్రెస్ అక్కడ 0 అయిపోయింది. సో ఒక పార్లమెంట్ సీట్లు చూస్తే టీడీపీని 16 సీట్లలో నమ్మిండ్రు. అట్లే జనసేనకు 2 సీట్లు ఇచ్చిర్రు. వైసీపీకి 4 సీట్లు ఇస్తే బీజేపీకి 3 సీట్లు ఇస్తే ఇక 25 సీట్లల్లో 16 సీట్లు టీడీపీని నమ్మిండ్రు.